మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్. కాంట్రాక్ట్ టీచర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ చొరవతోనే పేదలకు ఆసరా. ఆరోగ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హాలియా మున్సిపాలిటీకి వైకుంఠ రథం. మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్. చీటీ డబ్బుల కోసం కత్తులతో దాడి. శ్రీనివాసుల పరిస్థితి విషమం. తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా నర్సింగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి మంత్రి హరీష్ రావు నట్టల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎంపిక చేసిన గురుకుల పాఠశాలలో ఈ సంవత్సరం నుండి IIT, నీట్ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఎంత బాగుంటుందో నార్సింగి SC రెసిడెన్షియల్ స్కూల్ కూడా అంత చాలా చక్కగా ఉంది. సో థ్యాంక్స్ టు రొనాల్డ్ అండ్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ బాగా చేసినారు. అండ్ మా మున్సిపల్ చైర్మన్ బాగా చేసినారు. మీకు కూడా అభినందన. సో ఇది ఇంకా ఇట్లనే కంటిన్యూ కావాలి. నిజంగా ఇవాళ పిల్లలు కూడా గమనించాలి. ఇంత మంచి క్వాలిటీ విద్య ఎవరిస్తున్నారు? మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు సన్న బియ్యం లేదు, మీకు మటన్ పెట్టేది లేదు, ఘీ నెయ్యి ఇచ్చే కార్యక్రమం లేదు. ఇవాళ TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ను పెంచి మంచిగా నెలలో వారంలో 4 సార్లు కోడిగుడ్లు ఇవ్వడము, నెలలో 3 సార్లు చికెన్ ఇవ్వడము, మటన్ ఇవ్వడము, నెయ్యి ఇవ్వడము, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చిన డైట్ ను, ఒక మంచి ప్రోటీన్ డైట్ ను ఇవాళ పిల్లలకు అందిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ఇది ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీ బడ్జెట్ బాగా పెంచిన. ఇంకా టు అండర్స్టాండ్ వెల్, తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే 57 ఏండ్ల వారందరికీ ఆసరా అందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులకు ఆసరా పెన్షన్ అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. గురువారం సనత్ నగర్ GHMC స్పోర్ట్స్ క్లబ్ ప్రాంగణంలో మంత్రి తలసాని చేతుల మీదుగా సనత్ నగర్, అమీర్పేట్, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి ఆసరా పెన్షన్దారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త ఆసరా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
सुल्तान गौर सरदार చూడు దయచేసి ఎవరు కూడా ఆ చైర్స్ లో నుంచి ఆర్టీఓ వసంత గారికి, ఎంఆర్ఓ అమీర్పేట్ విష్ణు గారు, పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమవుతున్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ పెన్షన్లు తీసుకోబోతున్నటువంటి నమస్కారం తెలియజేస్తూ, మీరు డిస్టర్బ్ చేయకండి బాస్. మీ అందరినీ ఒక దగ్గరికి మన బాల్నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, అమీర్పేట్ 75 సంవత్సరాలు అవుతున్నటువంటి శుభ సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, 42,22,00,000 రూపాయలు ఇప్పటి వరకు మనకు పెన్షన్లు ఇస్తుంది. అయితే దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో దీంట్లో మీకు అందరికీ తెలుసు 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దీంట్లో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే 2014 ముందు, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు పెన్షన్లు ఎంత వస్తుందో, ఆ తర్వాత 200 రూపాయలు వస్తుండే. మరి టైంకు రాక పొడికాడికి రా, బడికాడికి రా, ఎంఆర్ఓ ఆఫీస్కు రా అని చెప్పి తిప్పుతుంది లేదనేది మీకు తెలుసు. కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసిన కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దాంట్లోకి ఎవరైనా చనిపోతే కొత్త వాళ్ళకి ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పెన్షన్ ఇవ్వాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా యథావిధిగా కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు ఆసరా పెన్షన్లు హైదరాబాద్ సిటీలో 1,96,000 ఆసరా పెన్షన్లు దగ్గర 42,22,00,000 రూపాయలు మనం ఇస్తున్నటువంటిది. మళ్ళీ నూతనంగా 69,966 కొత్తగా శాంక్షన్స్ ఇచ్చినాం. అంటే వజ్రోత్సవాలు జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మరి 15th ఆగస్ట్ నాటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఖైరతాబాదు, అమీర్పేట్, మరి అదేవిధంగా సనత్ నగర్, బాల్నగర్ మండలాలకు, బేగంపేట్ సంబంధించి ఖైరతాబాద్ మండలం కూడా అందరికీ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే మరి వితంతువులు కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానివ్వండి, ఒంటరి మహిళ కానివ్వండి, మరి వారికి ఒక ఆధారం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ లేవు. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ పెన్షనే ఆధారం.
మరి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఒకటి కేసీఆర్ కిట్టు కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, రెండోది 20,000 లీటర్ల వరకు ఫ్రీగా వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇట్లా చాలా గొప్ప కార్యక్రమాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఇంత ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి ఈరోజు మరి ఎంతో సంతోషంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా వాళ్ళ కళ్ళల్లో ఎంతో సంతోషం ఉంది. అంటే మాకు ఈ ప్రభుత్వము ఒక ఆసరా ఇస్తుంది, ఒక భరోసా ఇస్తుందని ఉద్దేశంతోనే మరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు. బట్ తీసుకున్న వాళ్ళే కాకుండా ఎవరన్నా ఏదన్నా మరి మిస్ అయినటువంటి వాళ్ళు ఉండి టెక్నికల్గా అంటే ఆ పేపర్ వర్క్ దగ్గర ఏమన్నా కొంత ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా అది కూడా రెక్టిఫై చేసుకునేస్తాం. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి 21 లక్షల విలువ గల వైకుంఠ రథాన్ని ఎమ్మెల్యే నోముల భగత్ మున్సిపల్ చైర్పర్సన్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నల్గొండ సుధాకర్, కమిషనర్ వీరారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు చెర్లపల్లి ముత్యాలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం అనే ఇద్దరు యువకులు చీటీ డబ్బుల కోసం పడిన గొడవ చివరికి కత్తులతో దాడికి దారితీసింది. ఈ సంఘటన గూడుపల్లి మండలం పరిధిలోని పోగురుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చీటీ డబ్బుల కోసం సుబ్రహ్మణ్యం శ్రీనివాసులను కత్తితో పొడిచాడు. హాస్పిటల్లో శ్రీనివాసుల పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి తారక రామారావు కాలనీ వినాయకుని నిమజ్జన కార్యక్రమం తిలకిస్తుండగా అపశృతి చోటు చేసుకుంది. స్లాబ్ కూలి పలువురికి గాయాలు కాగా బొబ్బిలి ప్రభుత్వ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. కొంతమందిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం సీఈఓ శివారెడ్డి అక్రమాలకు అదుపు లేకుండా పోయిందని బాధితులు కార్యాలయం వద్ద నిరసన దిగారు. గతంలో వందల సంఖ్యలో లోన్లు గోల్మాల్ అయ్యాయని ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. స్టేట్మెంట్లో ఇప్పుడు ఇది సత్యమేనా ఆ బ్యాంక్లో విధతలలో సేమ్ సంథింగ్ టాలీ అయితే ఇవే 50,000 జరిగింది చెప్పండి. 50,000 తీసుకున్నాడు కదా, 50,000 ప్లస్ వడ్డీ ఎంత చెప్పండి. నువ్వు వారంలో కట్టేస్తాము, మా జగన్ క్లియర్ చేస్తాము.
ఎంత అన్యాయం చేసినారంటే ఇంక ఉండే వాళ్ళకి ఎంత అన్యాయం చేస్తారో నేను కావాలంటే 20 మందిని పిలుచుకోవస్తాను సార్. ఇలా ఎంత అన్యాయం జరుగుతుందో మీరే చూడండి సార్ ఒకసారి. దౌర్జన్యం అవసరమా పోనీ కొట్టేకి మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసి ఇంత చేసినారు. నాకు సొంత మామకే ఈ విధంగా దౌర్జన్యం చేశారంటే అందరికీ ఎంత చేసింటారు ఒకసారి ఆలోచించండి. 10 మంది సమక్షంలో న్యాయం అడిగేకి వస్తే అందరూ ఎదురుగా ఇప్పుడు నరికేస్తారని చేసుకోవాలని పెట్టుకోండి. ఒక్కొక్కరికి 50,000 అని 2.5 లక్షలు లోన్ చేసి అది నాకు తెలియదునా, నాకేమీ డబ్బులేమి ఇవ్వలేదు, నా అకౌంట్లోకి ఏమీ లేదు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు పాస్బుక్ అడిగితే 2.5 లక్షలు కట్టరా అని చెప్పి నన్ను దౌర్జన్యంగా చేసి నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి గొడవలు చేసి కొట్టి అన్యాయం చేస్తాను. నన్ను నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ 10 మందిలో నన్ను నానా విధాలుగా హింసిస్తాడు అన్న. వాళ్ళపైన చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. అమరావతి రైతుల పాదయాత్ర తెనాలి చేరుకుంది. పర్మిషన్ లేని కారణంగా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు రైతులకు మధ్య తోపులాటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరకులోయ డుమ్రిగూడ చాపరాయి జలపాతం దగ్గర ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమికులు ఇద్దరు హైదరాబాద్కు చెందినవారు. వారిని విశాఖ కేజీహెచ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలతో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः श्रीगुरवे नमो नमः तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देव बलं तदेव लक्ष्मीं देवं स्मरामि मोदेरम्बदेवता प्रीतं तेन दिव्यभाषादिविषयो पूजार्चनेभिर्योगाः ॐ गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमस्तमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोतवश्येषुधानम् ॐ श्रीमहागणाधिपतये नमो नमः ॐ जातवेदवेदप्रदापसोपरापेदताः वेदाः सनःपरशतदुर्गानिवारयानभ्यो अस्मरन्तस्य विरदुर्गानि विश्वाः ओष्ठभक्ष्मे बहुदान भुर्वे भवातोकाय तनयाज संयो विश्वानिना दुर्गः जातवेदं शंसन्नव दुरिताजवरभे अग्ने ब्रह्मरसाना प्राणोस्माकं वार्तवेत्तनमूनः प्रतनाजदगं सदमानमग्रमग्रगं हवेव परमास्वदस्तान् మీ సర్వీస్ మీ సేవ కోసం వారు రావటం వారి వల్ల ఈ యొక్క నియోజకవర్గమే ప్రతి ఒక్క ఊరు కూడా బాగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వారు ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారు. వారికి దేవదేవత అయినటువంటి పోలేరమ్మ గారు ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని దేవతను ప్రార్థిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము. రకరకాలైన ఆలోచనతో రకరకాలుగా ప్రతిపక్షాలు ఆయన పైన ఆరోపణలు కూడా చేశారు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా మన హిందూ మతం ప్రకారంగా హిందువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క హిందూ ఏ విధంగా ఉండాలని గుళ్ళంతా కూడా పునర్విభజన నిర్మాణాలు చేసుకుంటున్నారు. మా నియోజకవర్గంలో 10 టెంపుల్స్ కూడా వారి ఆశీస్సులతో చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఆ విధంగా చేసుకున్నారు. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధికారులతో పెండింగ్లో ఉన్న పలు అంశాలపై పలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంట్రాక్ట్ టీచర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ చొరవతోనే పేదలకు ఆసరా. ఆరోగ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హాలియా మున్సిపాలిటీకి వైకుంఠ రథం. మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్. చీటీ డబ్బుల కోసం కత్తులతో దాడి. శ్రీనివాసుల పరిస్థితి విషమం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.